దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని ఈ రాత్రి లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి స్తుతులు. ఈ రాత్రి వేళ ప్రభువా ఇలా లైవ్లో రావడానికి ఎంతో సహాయం చేశారు నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని, ఘనమైన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మహింపరుస్తున్నాను. లైవ్ని అనేకులకు ఆశీర్వదకరంగా మార్చండి. పాడుతున్న పాటలు, ఆరాధనలో, వాక్య పరిచయం నుండి మీ నామాన్ని కనపరుచుకోమని మీ కృపకు అప్పగిస్తుంది. ఏసే శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ స్తుతిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళను విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థతను, నీ గాయముల ద్వారా స్వస్థతను అనుభవించేదా నీలో నేను, ఆనందించేదా నీలో నేను. నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకెత్తి దేవుని నామాన్ని స్తుతిద్దాం. పునరుద్ధానుడైన మన ప్రభు అయిన యేసు నాథుడిని, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీవు ఉంటే నాకు చాలేసయ్యా, నాకున్నావు, మీరు నాకున్నారు తండ్రి, నీకు వందనాలు ప్రభు. నీ కళ్ళు మూసు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో నా స్తుతుల సింహాసనమయ్యా. స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లింతుము. స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లింతుము. స్తుతులు చెల్లించి ఆరాధన చేసేను. స్తుతులు చెల్లించి ఆరాధన చేసేను. నా యేసు రాజా, స్తోత్రము, స్తోత్రము. నా యేసు రాజా, స్తోత్రము,
సేవకులు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. యేసయ్యా తండ్రి, నాయన నేను మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను యేసయ్యా. యేసయ్యా మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ప్రభు, నీకు వందనాలయ్యా. రోజు మీరు సిద్ధ దిగి వచ్చారు ప్రభు, నీకు వందనాలయ్యా. ఈ దినం శనివారం ఉపాసప్రార్థనలో మీరు ఉన్నారు, ఉపాసప్రార్థన దిగి వచ్చారు ప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నిశ్చయంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిశ్చయంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభు, నీకు వందనాలయ్యా. తండ్రి, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను యేసయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికొని చంటి బిడ్డ పడకుండా చేయండియా. ఏ దృష్టికొని చంటి బిడ్డ పడకుండా చేయండి ప్రభు, నీకు వందనాలయ్యా. అలాగే ఎవరి బిడ్డ హృదయాలు నాయన పశ్చాత్తాప జీవితం నింపండి, వద్దనండి పశ్చాత్తాప జీవితం సహాయం చేయండి ప్రభు, నీకు వందనాలు తండ్రి. అలాగే నాయన ప్రభు, నాయన తండ్రి సభ్యులు దర్శనం మాట్లాడుతూ సహాయం చేయండి. నీకే కొట్లాడి స్తోత్రాలు. సేవకు ఎప్పుడున్న వారి కుటుంబాల బిడ్డ మీరు ఆనందించండి. వారి గృహాలు కూడా జీవించుకున్నాడు నిశ్చయంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభావించండి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకని దర్శించండి. నీ దోస అభిషేకం పరమగా వాడుకోండి ప్రభా. తండ్రి నాయన సేవ తండ్రి మా కోసం ప్రభా. ఆయన సిలువలో ప్రభా నలిగిపోయావు తండ్రి. ఆయన ఎన్నో నాయన ప్రభా, ఆయన కొరడా దెబ్బలు తిన్నావు ప్రభా. తండ్రి తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాం ప్రభా. మా తలంపుల వల్ల మేము చేసిన పాపపు ఆలోచనల వల్ల ప్రభా తండ్రి ఆయన నీ తలకు నాయన ముళ్ళ కిరీటం పెట్టారు ప్రభా. తండ్రి మేము చేసిన తప్పులకు నీవు శిక్షను భరించావు ప్రభా. ఆ శిక్ష నుండి మమ్మల్ని తప్పించావు, నీ రక్తంలో కడుక్కున్నావు ప్రభా, నీకు వందనాలు దేవా. నీ లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయా. నీ దాసుని ద్వారా మాట్లాడి శక్తివంతుని వాక్యంతో మా హృదయాలు గుర్తుపరచమని అడుగుతున్నాను ప్రభా. రేపటి దినాన్ని పునరుద్ధాన శక్తితో ప్రభా తిరిగి లేచిన రోజు ప్రభా మమ్మల్ని అందరినీ పునరుద్ధాన శక్తితో నింపమని అడుగుతాను, సహాయం చేయండి ప్రభా. ప్రతి మందిరంలో ప్రతి నాయన ఆరాధనలో మీరుండి నీ నామాన్ని గణపరుచుకుని హెచ్చించుకోమని అడుగుతాను, సహాయం చేయండి ప్రభా. తండ్రి నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. తండ్రి ఎవరైనా అనారోగ్యం ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి. నీవు పొందిన గాయాల్లో ఉన్న స్వస్థని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నానయా. నిరాశ నిస్పృహ నేవనెత్తండి. ఆర్థికంగా కరిగిపోతున్న వారికి సగసంలో దయచేయండి దేవా. తండ్రి ప్రభా, నాయన ప్రభా ఏ బిడ్డ అయితే ప్రభా అయ్యా నాయన ఉద్యోగాలు లేకుండా ఉన్నాయో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా, నీకు వందనాలయ్యా. సమస్యలో ఉన్న వాళ్ళు లేవనెత్తండి అయ్యా. బంధకాల నుంచి విడిపించండి ప్రభా, నీకు వందనాలయ్యా. తండ్రి నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. దేవా మీరు అక్కడ చాలా సమీపం ఉంది ఆయన, మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. అనేక మందిని సిద్ధపరిచే ప్రభు దయచేయమని అడుగుతున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవా నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యం బ్రతికిస్తుంది. నీకు వందనాలు. ఏప్రిల్ 8 నుంచి 12 వరకు జరుగుతున్న రక్షణ సభలో మీరు ఉండండి. అది నాయన ఘనముగా జరిగించండి ఆ సభలు ప్రభా. ప్రజలు నాయన తండ్రి తోడుకు తీసుకొచ్చి ఆ సభలు మీరు ఘనంగా జరిపించమని అడుగుతున్నాను ప్రభా. 8-12 సభలు మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన ప్రభు మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామాల తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసిన శాంతి సమాధానంతో నింపడి మా గృహాలని సన్నిధించిన మగ్న వెలుగును ప్రకాశించండి. సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను, సహాయం చేయదేవా. తండ్రి ప్రతి చీకటి నేస్తులను బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులను బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి. వాడి ద్వేషం లయపరచమని ప్రతి చీకటి నేస్తులు బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులతో బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. తండ్రి శ్రీ నామాన్ని కనపరిచిన నామాన్ని హెచ్చిస్తూ మీ నామే కనపరచబడాలి, మీ నామే హెచ్చించబడాలి ప్రభా. తండ్రి మీకే కోట్లాది వందల స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన సన్ని చేర్చుకోమని యశశక్తిగా నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Hallelujah. Praise the Lord. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా దేవునికి ఆ వాక్యాన్ని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనాన్ని 12-13 వచనాలని 12వ వచనం చదువుకో. మేకల యొక్కయు కోడుల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. 14వ వచనం కొడుతుంది. నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి
జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని మన మనస్సాక్షిని ఎంతగానో ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. పిల్లరా మరొక మాట 15వ వచనం. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాచ్ఛమును గురించిన వాగ్దానం పొంది నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. పిల్లరా మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఈ 13 నుంచి 15 వరకు మనం చదువుకుంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చేసిన ఆ గొప్ప బలియాగము, త్యాగమును గురించి వ్రాయబడింది. అది బిబ్లికల్ వర్డ్స్లో బైబిల్ మరి మాట్లాడుతున్న భాషలో మనం చూస్తే యేసు ప్రభు వారట ఆయన తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడట. పరిశుద్ధ స్థలంలోనికి తన స్వరక్తంతో ప్రవేశించి ఒక్కసారే అందరికీ వన్స్ ఫర్ ఆల్ అందరి కొరకు ఒక్కసారే పాప క్షమాపణ బలిదానాన్ని యేసుప్రభు వారు చేశారట. అందుచేత యేసుప్రభు వారు అటు పాత నిబంధనకి ఇటు క్రొత్త నిబంధనకి మరి బ్రిడ్జ్ లాగా లేకపోతే మధ్యవర్తిలాగా యేసుప్రభు వారు ఉన్నారు అని లేఖనము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చాలామంది అంటారు పాత నిబంధన కొట్టివేయడానికి యేసుప్రభు వారు వచ్చారు అని అంటారు చాలామంది. యేసుప్రభు వారు వచ్చింది పాత నిబంధనను కొట్టివేయడానికి కాదు. ఎందుకు వచ్చింది యేసుప్రభు వారు? పాత నిబంధన ధర్మశాస్త్రమును నెరవేర్చి తన జీవితంలో ధర్మశాస్త్రము నెరవేర్చి కృపను విశ్వాసము ద్వారా వచ్చే రక్షణ భాగ్యం అనే కృపను మానవులందరికీ ఇవ్వటానికి సులువుగా ప్రయాస లేకుండా సులువుగా రక్షణ పొందడానికి, సులువుగా పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూపించాడు, లేకపోతే ఒక మార్గమయ్యాడు, ఒక నిచ్చెనగా మారాడని లేఖనాలు తెలియజేస్తాయి. యేసుప్రభు వారు ధర్మశాస్త్రమును మరి నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. గలతీయులకు రాయబడిన పత్రికలో Galatians chapter 4 verse 4. But when the fullness of time had come, God sent forth His Son, born of a woman under the law, to redeem those who are under the law, that we might receive the adoption as sons. He obeyed to the law. Born of under to redeem, and we might adoption. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటగా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది. పిల్లగా యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చూస్తే John the Gospel chapter 1 verse 17. Read Moses loudly. For the law was given through Moses. Law was given through Moses. Grace and truth came through Jesus Christ. Yes, grace and truth came given by Jesus Christ. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. కృపయు సత్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి అనుగ్రహించబడ్డాయని దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. పిల్లరా, ఈరోజు ధర్మశాస్త్రమును యేసుప్రభు వారు ధర్మశాస్త్రమును నెరవేర్చినట్లుగా 3వ అధ్యాయం రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 20వ వచనం. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడిని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపము అనగా ఇట్టుదో తెలుస్తుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునికి వేరుగా నీతి బయలుపడుచున్నది. మనం గమనిస్తే ఈ ధర్మశాస్త్రమును యేసుప్రభు వారు దాన్ని నెరవేర్చి మరి 31వ వచనం చూస్తే విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రం నిరర్థకము చేయుచున్నామా?
అట్లనే రాదు. ధర్మశాస్త్రము స్థిరపరచుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ధర్మశాస్త్రము నెరవేర్చి యేసుప్రభు వారు పిల్లల మరి రక్షణను మనందరికీ అనుగ్రహించినట్లుగా మరి దేవునికి వాక్యము స్పష్టముగా మరి మనం చూస్తున్నాం. ఈరోజు ధర్మశాస్త్రం నెరవేర్చి కృపయు సత్యమును సమాధానమును రక్షణను యేసుప్రభువు మనకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ధర్మశాస్త్ర యుగంలో there is no scope for faith and also forgiveness. క్షమాపణకు, కృపకు, విశ్వాసానికి అవకాశమే లేదు ధర్మశాస్త్రంలో. కంటికి కన్ను, పంటికి పన్ను, జబ్బకి జబ్బ, కాలుకు కాలు. నువ్వు ఇది చేయాల్సిందే. ఇది నువ్వు చేయకపోతే ఈ శిక్షణ అయిపోతుంది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుల విశ్వాసం ద్వారా పొరపాటు నువ్వు చేసావు, నీకు శిక్ష లేదు. ఎందుకంటే నీ శిక్ష నేను భరిస్తున్నాను. నువ్వు క్రీస్తులోనికి రా. నువ్వు నీ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తులోనికి వస్తే నీకు ఏ శిక్ష? యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ధర్మశాస్త్రానికి కృపకు మధ్యవర్తిగా ఉన్నాడు యేసుప్రభువు. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యవర్తిగా వచ్చి పిల్లల శిలువ మరణము పొంది ఆయన చిందించిన రక్తము ద్వారా, అది హెబ్రీ పత్రికలో మనం చదువు, యేసుప్రభువు తన స్వరక్తమును చేత పట్టుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడంట. పరిశుద్ధ స్థలములో పిల్లల అతి పరిశుద్ధ స్థలములో పిల్లలు ఒక తెర, దేవాలయంలో పెద్ద తెర ఉండేది పిల్లల. ఆ తెర లోపలికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలా. ప్రధాన యాజకుడితో మాత్రమే దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏం చేశారంటే ఆయన మరణించినప్పుడు దేవాలయపు తెర పై నుండి కిందకి చిరిగినట్టు రాయబడి చిరిగిపోయిందట. ఇంకా నో మోర్ వేయిల్, ఇంకా ముసుగు లేదు, స్క్రీన్ లేదు, తెర లేదు, ఏమీ లేదు. ధైర్యముగా మనం కృపాసనం ఎదుకు చేరుతామట. హెబ్రీయులకు రాయబడిన పత్రికలో ఉందన్నమాట. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టదుము అని చెప్తూ, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధించబడి ఆయన పాపము లేనివాడిగా ఉండెను. అక్కడ తాపలేదు. గనుక వింటున్నారు జాగ్రత్తగా. గనుక చదువున్నాడా ఇంగ్లీష్ లో 4:16. Let us therefore come boldly to the throne of grace, that we may obtain mercy and find grace. బ్రదరా, మనము కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముగా కృపాసనం ఎదుకు మనము చేరుదము. ఎక్కడది ధైర్యము? కృపాసనం ఎదుకు, అతి పరిశుద్ధ స్థలంలోనికి, దేవునితో మాట్లాడే ఆ పరిస్థితుల్లోనికి ధైర్యముగా చేరడానికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి ఇస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొంది రక్తము చిందించి చనిపోయి తిరిగి లేచుటను బట్టి, ప్రైజ్ ది లార్డ్, ఆయన మరణించుట, ఆయన పుట్టడం మరణించటం, ఆదాము కుమారుడిగా పుట్టి మరణించడం వల్ల ఆదాము కుమారుడిగా నిరూపించబడ్డాడు. సమాధానం గురించి లేవటం ద్వారా దేవుని కుమారుడుగా రుజువు చేయబడ్డాడంట. హల్లెలూయా. నా ప్రియులారా, ఈరోజు దేవుని ఎద్దుకు మనం ధైర్యంగా వెళ్ళొచ్చు. ఆటంకాలన్నీ తెంపేశాడు. ఆటంకాలతో అడ్డు కూడా తీసివేశాడంట. చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో మనం మరి చూస్తాం. 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, తన శరీరం ముందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి, 13వ వచనం, ఆయనను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులైనారు. ఎవరికి దేవునికి సమీపస్తులైన. బికమ్ వెరీ క్లోజ్ టు గాడ్ బికాస్ ఆఫ్ జీసస్. మధ్యలో గోడ పడగొట్టాడట ఆయన. పిల్లరా,
కాబట్టి మీరు ఇక పరజనులను పరదేశులైనట్టుగా పరిశుద్ధులతో ఏకపట్నస్తులు దేవునింటి వారై ఉన్నారు. హల్లెలూయా. ప్రియరా, దేవునికి సమీపస్థం అయిపోయాము. ఇజ్రాయేలుతో సమాన వారసులు అయిపోయాము. వాగ్దానాల వారివి, అర్చన ఆదుల వారివి, బలు అర్పణల వారివి, వాగ్దానాల వారివి, ప్రవక్తలు వీరి వారు, క్రీస్తు వీరిలో పుట్టిన వారికి ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. వారికి ఉన్న ఆ ఎబిలిటీస్, ప్రాధాన్యతలు వారికి ఉంది. మనం అన్యజనులం అయితే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా వారితో దేవుడు సమానంగా చేసేటట్టు, మనల్ని మధ్యలో గోడ పడగొట్టేసేటంట. దేవునితో కూడా సమాధానం ఇచ్చాడు. మనం దేవుని దగ్గర కూడా వెళ్ళగలిగే కృప దేవుడు మనకి ఇచ్చాడు. గుడ్ ఫ్రైడే అంటే ప్రియులరా, అది బ్లెస్డ్ ఫ్రైడే. అది బ్యాడ్ ఫ్రైడే కాదు, డార్క్ ఫ్రైడే కాదు, బ్లాక్ ఫ్రైడే కాదు. అది బ్లెస్డ్ ఫ్రైడే. ప్రైజ్ ది లార్డ్. అది ఆశీర్వాదకరమైన శుక్రవారం. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం పొందారు కనుక ఈరోజు మనమంతా కనికరించబడ్డాం. ఈరోజు మనమంతా దీవించబడ్డాం. ఈరోజు మనమంతా రక్షించబడ్డాం. పరలోకానికి వారసులమయం. యేసుక్రీస్తు ప్రభువు వారు బికమ్ మీడియేటర్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్. పాత క్రొత్త నిబంధనలకు మధ్యవర్తిగా. పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం రెండు కలిపించారు. రెండు కళ్ళు లాంటివి, రెండు పెదవులు లాంటివి. దేన్ని విస్మరించడానికి వీళ్ళే. కొంతమంది పాత నిబంధన చదువుతారు, కొంతమంది కొత్త నిబంధన చదువుతారు. పాత నిబంధన మంది కాదు అనుకుంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. పాత నిబంధనలో ప్రతి పేజీలో యేసు ప్రభు ఉన్నాడంట. ప్రతి గ్రంథంలో ప్రతి పేజీలో యేసు ప్రభు వారు ఉన్నారు. రక్షకుడు హిడెన్. కొత్త నిబంధనలో ప్రత్యక్షపరచబడ్డాడు. పాత నిబంధన షాడో, కొత్త నిబంధన రియాలిటీ. పాత నిబంధన నీడైతే కొత్త నిబంధన వాస్తవము. ఈరోజు నా పిల్లరా, గుడ్ ఫ్రైడే దినాన్ని అనేక దీవెనలు యేసు ప్రభు వారు ఆయన మరణించడం ద్వారా ప్రభు అంటారు కదా, నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. నేను వెళ్ళుట మీకు మంచిది అంటాడు ప్రభు వారు. నేను శిలువ మరణం పొందుట మీకు మంచిది. ప్రపంచంలో అందరి పాపాలు క్షమించబడాలంటే నేను రక్తం చిందించాలి. ఆయన రక్తం చిందించడానికే వచ్చాడు. మత్తయి సువార్త 20 ఉంటుంది. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణము పెట్టుటకు వచ్చాడు రాయబడి. పరిచర్య చేయించుకోవడానికి రాలే, సపరిచర్యలు చేయించుకోవడానికి రాలే. ఆయనే పరిచర్య చేయటానికి, తన ప్రాణమును విమోచన క్రయధనంగా ర్యాన్సమ్ ప్రైజ్గా పెట్టడానికి ఆయన వచ్చాడు. పిల్లరా, మరి మీ అందరికీ ఈ మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. గుడ్ ఫ్రైడే యేసు ప్రభు శిలువ మరణం పొంది, సండే రేపు పునరుద్ధానం. పిల్లరా, ఆయన 3 పగళ్ళు 3 రాత్రులు యోనా ఎలా మరి ఆ సముద్ర గర్భంలో చేప కడుపులో ఉన్నాడు, యేసు ప్రభు అక్కడ భూగర్భంలో లేకపోతే సమాధిలో 3 పగళ్ళు 3 రాత్రులు ఆయన ఉండి 3వ దినాన తిరిగి లేచి సజీవుడిగా రేపటి దినాన ఆయన మరణమును గెలిచి, సాతాన్ని గెలిచి, సమాధిని ఓడించి జయరాజుగా విజయశీలుడుగా ఆయన తిరిగి లేచి వచ్చిన దినము రేపు మీరు మీ కుటుంబాలతో ప్రభువుని స్తుతించండి, ప్రభువుని గణపరచండి, పునరుద్ధానుడైన ప్రభువుని ఆరాధించండి. పునరుద్ధానుడైన యేసు ప్రభు వారి యొక్క బలమున శక్తిని మీరు పొందుకోండి. పునరుద్ధాన శక్తితో, విత్ ద పవర్ ఆఫ్ ద రిజర్రెక్షన్. హల్లెలూయా. అన్ని బలములు శక్తుల కన్నా గొప్ప శక్తి ఏంటో తెలుసా? పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. ఈ పునరుద్ధానం, అందుకే పౌలు అంటాడు, నీ పునరుద్ధాన శక్తిని నేను ఎరుగు నిమిత్తం అంటాడు. ఐ వాంట్ టు నో యువర్ రిజరెక్షన్ పవర్. నీ పునరుద్ధాన శక్తిని నేను కలిగి ఉండాలి అంటాడు. ఆ పునరుద్ధాన శక్తితో ప్రభు మనందరూ నింపి, పాపమును జయించి, లోకమును జయించి, సాతాను జయించి, సమస్యలను జయించి, ధైర్యముగా తిరిగి లేని విక్టరీ మరి పొందాలంటే పునరుద్ధాన బలంతో నింపబడాలి. రేపు పునరుద్ధాన శక్తితో మీరందరూ నింపబడి, మరొకసారి బలపరచబడి, దేవుని నామం మహింపరచాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తాను. తలలో వచ్చాను. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన.
ప్రభా మరి మేకల యొక్క కోడల యొక్క రక్తం వల్ల గొర్రెల యొక్క రక్తం వల్ల కాకుండా మీ స్వరక్తంతో ప్రభు ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి ప్రభా మా రక్షణ కొరకు, మా విమోచన కొరకు, మా ప్రవేశం కొరకు ధైర్యంగా కృపాస్థలం మీదకు చేరినట్లుగా మా నిమిత్తము నీవు మరణించి నీ రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసినందుకు నీకు స్తోత్రం. అంతేకాదు తండ్రి, మా కొరకు తిరిగి లేచినందుకు నీకు వందనాలు. మీరు లేచి మాకు నిరీక్షణను బలపరచావు, మీరు లేచి మమ్మల్ని స్థిరపరచావు, మమ్మల్ని ధైర్యపరిచావు, మమ్మల్ని బలపరిచారు, మా ఆశీర్వాదం కన్ఫర్మ్ చేశారు నీకు. రేపు పునరుద్ధాన దినం నాయన, పునరుద్ధాన శక్తితో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ నింపి బలపరిచి మీ నామాన్ని కనపరచుకున్నాను. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ స్తుతిస్తున్నాను తండ్రి. ప్రియ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడు, మన ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం, పునరుద్ధాన శక్తితో మనం అందరూ నింపబడి బలపరచబడి దేవుని నామాన్ని స్తుతించి కనపరచుదుము కాక. ఆమేన్. అందరికీ వందనాలు. షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఈస్టర్. రేపు పునరుద్ధాన దినాన్ని మీరు మీ కుటుంబాలతో, మీ సంఘాల్లో ప్రభువుని కనపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.